హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కెరీర్ విత్ చెన్. హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో రీసెంట్గా అప్లోడ్ చేసిన వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ కోసం మంచి రెస్పాన్స్ వస్తుంది. అండ్ అందరికీ ఈమెయిల్స్ కూడా వస్తున్నాయి, షార్ట్ లిస్ట్ అవుతున్నారు, కామెంట్స్లో మెన్షన్ చేస్తున్నారు. అది మీరు జెన్యూన్ అని మీరు మళ్ళీ అడుగుతున్నారు. సో మీరు ఒకసారి మన కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి చూడండి. అందరికీ మెయిల్స్ వస్తున్న వాళ్ళు కూడా కామెంట్ చేస్తున్నారు. సో నేను చెప్పాను కదా ప్రీవియస్ వీడియోలో, నేను ట్రై చేశాను 2024లో. సో మీకు ఆ ప్రూఫ్ అనేది నేను చూపిస్తాను ఇవాళ. సో హియర్ ఇట్ ఈస్. సో ఇక్కడ చూసారు కదా, ఫ్రెషర్ ప్రింట్స్ అప్లికేషన్ ఆపరేషన్ సపోర్ట్ అని. సో నేను ఎగ్జామ్ కన్ఫర్మేషన్ వచ్చేసింది అండ్ రాసేసాను. అండ్ ఇంటర్వ్యూ కండక్ట్ చేశారు. దాంట్లో మనకి ఏం చేస్తారంటే, వన్స్ మనం షార్ట్ లిస్ట్ కాగానే మనకు మెయిల్ వస్తుందండి, లైక్ దిస్, ఇలా వస్తుంది. సో వాళ్ళు ఒకటి కండక్ట్ చేస్తారు గ్రూప్ కాల్ లాగా. సో దాంట్లో వాళ్ళు ఏం చెప్తారంటే మనకి, మేము ఇచ్చే టాస్క్ ఇప్పుడు మీరు కంప్లీట్ చేయాలి విత్ ఇన్ టైంలో అని. సో అది అండి, దీంట్లో మీరు చేసేసి వాళ్ళు అడిగే ఈమెయిల్ రైటింగ్ అనేది మీరు క్లియర్గా వాళ్ళు ఇచ్చిన ఇన్ టైంలోనే మనం చేసి చూపించాలి వాళ్ళకి. సో మనం అక్కడ అప్డేట్ చేయాలి. వెంటనే వితిన్ 2 డేస్లో మనకి రివర్ట్ మెయిల్స్ వస్తాయి. ఇఫ్ ఇన్ కేస్ మనం ఎలిజిబుల్ అయితే ఫర్ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళిపోతాము అండ్ మనం సెలెక్ట్ అయిపోతాం. అండ్ దెన్ ఇఫ్ నాట్ కాకపోతే వితిన్ 3-2 డేస్లో మనకు రిగ్రెట్ మెయిల్ వచ్చేస్తుంది. సో దాట్స్ ఇట్ అండి. సో ఇంకొకటి ఏంటంటే, ఇంకొక వీడియో గురించి ఇంకొక ఈమెయిల్ చూడాలండి. ఈరోజు సమ్ లైక్ రాజేష్ అని కొత్త మెయిల్ చేశాడు. సో ఏంటంటే, డెలైట్ అప్లికేషన్కి చేశాడంట. చూడండి, హెల్పింగ్ విత్ మై ఆపర్చునిటీ ఎట్ డెలైట్, యువర్ రెజ్యూమ్ టిప్స్ అండ్ జెన్యూన్ జాబ్ ఇన్ఫర్మేషన్ షేర్డ్ ప్లే బిగ్ రోల్ ఇన్ గే షార్ట్ లిస్ట్ అయ్యాడండి. అండ్ ఐ వాజ్ హ్యాపీలీ కాల్ వచ్చిందని చెప్తున్నాడు. అండ్ ఇనిషియల్ రౌండ్లో ఓకే అయ్యాడు. సెకండ్ రౌండ్కి ఇన్వైట్ చేశారంట అండ్ బెస్ట్ ఇచ్చాడు. బట్ అన్ఫార్చునేట్లీ హీ కుడ్ నాట్ మేక్ ఇట్ త్రూ దిస్ టైమ్. సో ఓకే బ్రో, ఇట్స్ నాట్ ఏ ఇష్యూ. సో అప్పుడప్పుడు ఇలా అవుతూ ఉంటాయి. సో మీరు డిమోట్ అవ్వకండి, ట్రై చేస్తూనే ఉండండి. దట్స్ నాట్ ఎన్ ఇష్యూ. ఆల్రెడీ ఈ బ్రోకి నేను చాలా టిప్స్ ఇచ్చాను. సో అతను ఆ టిప్స్ యూజ్ చేసుకుని డెలైట్లో షార్ట్ లిస్ట్ అయ్యాడు. ఫస్ట్ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయిపోయింది. దెన్ ఇక పర్ఫార్మెన్స్ అనేది క్యాండిడేట్ మీద డిపెండ్ అవుతుంది. సో సమ్ టైమ్స్ మనకన్నా బెటర్ క్యాండిడేట్స్ వస్తారు. సో అది కన్ఫర్మ్ చేసుకోండి, అంతేగాని ఏదో డిమోట్ అవ్వకండి బ్రో. స్టే స్ట్రాంగ్. ఇంకా పొజిషన్స్ ఉన్నాయి, నేను అప్లోడ్ చేస్తుంటాను. మీరు నన్ను నమ్మి అప్లై చేశారు అండ్ నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యారు, రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకున్నారు నాతో పాటు. అండ్ దట్స్ గ్రేట్ థింగ్. మీరు సో ఓకే, నో ఇష్యూ. ఇంకా చాలా ఉన్నాయి కదా. ఇదండి, ఇలా వచ్చింది, మీకు షేర్ చేద్దాం అనుకున్నాను. సో నేను ఈరోజు సాయంత్రం చూస్తాను. సో చాలామంది అడుగుతున్నారు, ఇలానే మెయిల్స్ ఉన్నాయి. సో తర్వాత చూపిస్తాను అవి ఏంటి అనేది. సో లేట్ చేయకుండా మనం ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ పొజిషన్ అండి. సో స్ప్రింగ్ వర్క్స్ అని సపోర్ట్ ఇంటర్న్కి ఇన్వైట్ చేస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఇంటర్న్షిప్ లాగా కస్టమర్ సర్వీస్, కమ్యూనికేషన్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్. అంటే ఫోకసింగ్ ఎక్కడ ఉండాలంటే, అంటే రిక్వైర్మెంట్స్ ఎలాంటి అంటే ఇంటర్న్షిప్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అండ్ టైం మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి అండ్ కస్టమర్ ఫోకస్, ఇలాంటి రిక్వైర్మెంట్స్ వాళ్ళు కోరుతున్నారు. ఈ జాబ్ రోల్ వచ్చేసరికి క్యాండిడేట్ లైక్ ఇంటర్న్ ప్లే క్రూషియల్ రోల్ ఇన్ మేనేజింగ్ క్యాండిడేట్ కమ్యూనికేషన్, వెరిఫైయింగ్ డాక్యుమెంటేషన్ అండ్ ఎన్ష్యూరింగ్ దట్ ఆల్ క్యాండిడేట్స్ ఇంటరాక్షన్ ఆర్ హెల్డ్ విత్ ప్రొఫెషనలిజం అండ్ ఎంపతి. సో ఇక్కడ మనం క్యాండిడేట్తో కమ్యూనికేషన్ అవ్వడం అండ్ డాక్యుమెంటేషన్ వెరిఫై చేయడం అనే ఇలాంటివి చాలా ఉన్నాయి. సో రెస్పాన్సిబిలిటీ వచ్చేసి ఇష్యూస్ వస్తే అడ్రస్సింగ్ చేసి ఆ ఎంక్వైరీస్ అని మనం రిజాల్వ్ చేయాలి. అది చాట్ కావచ్చు, ఈమెయిల్ కావచ్చు. డాక్యుమెంటింగ్ కంప్లీటెన్సీ, కమ్యూనికేషన్ క్లియర్లీ ఇన్ అడిషనల్ ఇన్ఫర్మేషన్, ఎడ్యుకేషన్ క్యాండిడేట్స్ ఆన్ ద డాక్యుమెంటేషన్ ప్రాసెస్, ప్రొవైడింగ్ గైడెన్స్. సో ఎడ్యుకేట్ క్యాండిడేట్స్ ఉంటారు. సో వాళ్ళ డాక్యుమెంట్ని వెరిఫై చేయడం. సో వీళ్ళ యొక్క ఇప్పుడు ఇంటర్న్కి ఇచ్చే పొజిషన్. సో ఫీడ్బ్యాక్స్ తీసుకోవడం, క్రాస్ ఫంక్షనల్ టీమ్తో వర్క్ చేయడం. ఫస్ట్ మంత్లో ఎలా ఉంటుందో, ఫస్ట్ 2 మంత్స్లో, 3-4 మంత్స్లో. సో యాజ్ పర్ మంత్ వైజ్గా మనకి వర్క్ అనేది అలర్ట్ చేశారండి. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఈ లింక్ అనేది మనకు షిఫ్ట్ టైం కూడా మెన్షన్ చేశారు. ఎలా అంటే ఫస్ట్ షిఫ్ట్ ఈ టైం 9:30 to 6:30 PM అని, సెకండ్ షిఫ్ట్ వచ్చేసరికి 12:30 to 9:30 PM. సో యాజ్ పర్ ద రిక్వైర్మెంట్ మనం వర్క్ చేయాలి. అండ్ 9 hours వర్కింగ్ అండి. డ్యూరేషన్ వచ్చేసరికి 6 to 9 months ఉంటుంది. షిఫ్ట్ స్ట్రక్చర్ వచ్చేసరికి 6 days a week అండ్ నైట్ షిఫ్ట్స్, వీకెండ్స్ ఓవర్ టైం చేస్తే ఓవర్ టైం డ్యూటీ కింద వస్తుంది. అండ్ 9 hours + 1 hour బ్రేక్. సో ఆల్మోస్ట్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి యాజ్ యూజువల్ అండి. రిమోట్ సెటప్ పార్క్ ఆఫ్ 10,000 యూ కెన్ కీప్ యాజ్ మెన్షన్ చేస్తారు. ఇది మీరు క్లియర్గా చూసుకోండి. ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అండి, రిమోట్గా వర్క్ చేయడం మనం. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇలాంటి పొజిషన్స్ అనేవి జెన్యున్గా ఉంటున్నాయి కొన్ని. సో మీరేం చేస్తారంటే, ఇంకా మీరు చూడాలనుకుంటే జస్ట్ ఇక్కడ నేను ఈ లింక్ అనేది మన వీడియో డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇక్కడ చాలా జాబ్స్ ఉన్నాయి చూడండి. కేస్ అనాలిసిస్ ఇంటర్న్, అది రిమోటే. సేల్స్ ఇంటర్న్. సో దీస్ ఆర్ ద హాట్ జాబ్స్ అండి. మార్కెటింగ్ ఇంటర్న్ స్పెషలిస్ట్ ఇన్ బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ సిస్టమ్, లైక్ హెచ్ఆర్ పార్ట్నర్ ఏరియాలో ఉంటారు. సో సపోర్ట్ ఇంటర్న్ అని ఇప్పుడు మనం చూసుకున్నది. అండ్ అకౌంట్ ఎగ్జిక్యూటివ్, ప్రోడక్ట్ మేనేజర్, డెవాప్స్ ఇంజనీర్,
సో ఇలాంటి చాలా పొజిషన్ అని ఉన్నాయండి, మీరు చూసుకోండి. నా యాక్టివ్ పొజిషన్స్ వచ్చేసరికి నేను ఇది మాత్రం నాకు తెలిసిన వాళ్ళు రిఫర్ చేశారు. సో ఇది యాక్టివ్ పొజిషన్‌లో ఉంది అని. సో మీరు కూడా ట్రై చేయండి. హాట్ జాబ్ లిస్ట్‌లో ఇవన్నీ ఉన్నాయి. ఇఫ్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు చూసుకొని అప్లై చేసేసుకోండి. ఇంకేమైనా రెజ్యూమ్ టిప్స్ కావాలంటే కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని మరీ అప్లై చేసుకోండి. చూసారు కదా ఇందాక ఒక రాజేష్ అనే వ్యక్తి ట్రైడ్ బాగా చేశాడు అండ్ సెకండ్ రౌండ్ దాకా వెళ్ళాడు. తర్వాత డిస్‌క్వాలిఫై అయిపోయాడు. సో అలా డిమోట్ అవ్వకండి. సో ట్రై చేస్తూనే ఉండండి. ఇప్పుడు మార్కెట్ బాలేదు. ఓకే. ఆల్ ది బెస్ట్ గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. లైక్, షేర్, కామెంట్. బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తది. మీరు లైక్స్ చేయడం వల్లనే ఈ వీడియో అనేది రీచ్ అవుతది. కావాల్సిన పర్సన్‌కి రీచ్ అయితే ఆ టైంలో అతను అప్లై చేసుకుంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ వాళ్ళకి మిస్ అవుతారు. మిస్ కాకుండా ఉండడానికి మీరు లైక్ చేయండి. వాళ్ళ దగ్గర దాకా వెళ్తుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్ అండ్ ఆల్ ది బెస్ట్.